మీనరాశి. ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. మీన రాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. అత్యధిక దశలో మీకు ఏలినాటి శని ప్రభావం వచ్చింది కనుక కొన్ని ఫేజెస్లో మీరు బెట్టింగ్లు కాయడము, తర్వాత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో, రాజకీయాల్లో వీళ్ళు గెలుస్తారని వాళ్ళు గెలుస్తారని ఇలా అనవసరమైనటువంటి బెట్టింగ్లలో మీరు నష్టపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇవి ఇతరులకి తెలిసిపోతాయేమో, ఇతరులకి మనకి తెలిస్తే మనం లోకుగా చూస్తారేమో అనే బాధతో మీరు ఊరు వదిలేసి, ఇల్లు వదిలేసి, దేశం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. ఇది సక్రమమైనటువంటి ఆలోచన విధానం కాదు. ధైర్యంగా ఉండి మీరు అప్పులకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్లు చేసుకొని మీరు చక్కగా ముందుకు వెళ్ళండి. ఇది మీ యొక్క జాతక రీత్యా జాతక దోషం జరిగింది అని మీరు తెలుసుకోండి. దీన్ని తప్పించుకోవడం అనేటటువంటిది జరగదు. అయితే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఎంతో లాభాలు అనేటటువంటివి జరుగుతాయి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఎంతవరకు కూడా ఏ హెడ్ క్వార్టర్స్లో ఏ సంస్థ వాళ్ళు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. కానీ మీరు మీ అంతకు మీరు ఈ అప్పుల బాధలో కూర్చున్న తర్వాత మెయిల్ పెట్టుకొని నేను వచ్చేస్తాను అని లెటర్ పెట్టుకొని మీ అంతకు మీరు ఢిల్లీ ఇలాంటి నగరానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. దీనికి కారణం కేవలం అందరికీ తెలిసిపోతుందేమో, నన్ను ఏమైనా అంటారేమో అనేటటువంటి ఆత్మ న్యూనత భావం. ఇది ఏలినాటి శని ప్రభావం. అలాగే విద్యార్థులంతా కూడా సరిగ్గా చదవాలి, చాలా జాగ్రత్తగా చదవాలి, లేకపోతే తక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి విధానాల ద్వారా మీరు విద్యార్థులు కనుక జాగ్రత్తగా కనుక చదివితే మంచి ఫలితాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మీనరాశి వారి భార్య భర్తలు ఇద్దరు కూడా మరి సప్తమ కేతు గ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే మీకు భార్య యొక్క ఆరోగ్యం సమస్య గురించి వీళ్ళు కొంచెం ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది, భయపడుతూ ఉంటారు. మరి అలా కాకుండా మీరు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తే కనుక విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీకు కలిసి రావడం జరుగుతాయి. ఫారెన్ రిలేషన్స్లో మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. ఫారెన్ వ్యాపారాలు, ఉప్పు చేపల వ్యాపారం నుంచి మరి ఈ యొక్క మందు, డ్రగ్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా, లీగల్ బిజినెస్ అన్నీ కూడా వాటిల్లో మీరు ముందంచుకుంటూ వెళ్తారు. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వారు ఇల్లీగల్ బిజినెస్కి మీరు వెళ్ళరు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారంతా కూడా అనుకున్నది సాధించేటటువంటి విధానంలో చాలా అధికంగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఊర్లకు వెళ్ళడము, బంధుమిత్రులతో వీళ్ళంతా కూడా కార్యక్రమాలు జరిపించుకోవడము అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. అందువలన శని ప్రభావం వలన మనకి శనికి జపాలు చేయించండి, శనికి స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా మీకు ఈ శని దేవాలయాల చుట్టూ మీరు చక్కగా 108 ప్రదక్షిణాలు చేసుకోవడం, ఆ ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత చక్కగా మీరు ఈ యొక్క శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రంతో మీరు శనీశ్వరుడికి పైన మీరు నువ్వుల నూనె వేసుకున్నట్లయితే మీ యొక్క దోషం అనేటటువంటి పరిహారం అవుతుంది. శుభమస్తు.